చోటు చేసుకుంది. ఆస్తి కోసం అన్నదమ్ముల కొట్లాటకు దిగారు. తిర్లంగి గ్రామానికి చెందిన పిట్ట జానకి రామయ్య, పిట్ట రామ్మోహన్లు అన్నదమ్ములు. తల్లికి చెందిన 50 సెంట్ల భూమి విషయమై కొంతకాలంగా అన్నదమ్ముల మధ్య గొడవలు జరుగుతున్నాయి. కోర్టులో సైతం కేసులు నడుస్తున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి తమ్ముడు రామ్మోహన్ సంబంధిత భూమిలో లాయర్ చెప్పారంటూ బోర్డును పాతాడు. విషయం తెలుసుకున్న అన్నయ్య జానకి రామయ్య తన కుమారుడు నవ్యక్రాంత్తో కలిసి శనివారం రామ్మోహన్ ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో తమ్ముడు లేకపోవడంతో అతని భార్య రాజేశ్వరితో గొడవకు దిగారు. గొడవలతో రాజేశ్వరిని తీవ్రంగా గాయపరిచారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న రామ్మోహన్కు సైతం గాయాలయ్యాయి. ఈ గొడవలో జానకి రామయ్య, నవ్యక్రాంతులు కూడా గాయపడ్డారు. గాయపడిన నలుగురిని టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న టెక్కలి ఎస్ఐ కేసు నమోదు చేసుకున్నారు. పంచుకున్న తల్లి కోసం ఏంటంటే 50 సెంట్ల భూమి ఒక ఇల్లు తీసిన తర్వాత ఏంటంటే ఆవిడ తదనంతరం భూమి నాకు ఇల్లు వాడికి అని చెప్పేసి సెటిల్మెంట్ కాగితాలు రాసుకున్న తర్వాత లేట్ చేసేట్టు 2015కి వచ్చేసరికి ఇల్లు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలంటే నేను భూమి కూడా నేనే హ్యాండ్ ఓవర్ చేసుకున్నాను. తల్లి మెయింటెనెన్స్ కోసం పెద్ద మనుషుల తీర్మానం ప్రకారం అంటే సంవత్సరానికి 6,000 రూపాయలు ఇచ్చిమన్నారు. అలాగే ఇచ్చుకుంటూ వస్తాను. తల్లి ఇప్పుడు 2 years అయింది. మెయింటెనెన్స్ కేసు వేసింది. కేసు కోర్టులో నడుస్తుంది. ఈ 30 సంవత్సరాలు బట్టి నా హ్యాండ్ ఓవర్లో ఉన్నటువంటి భూమి మన రీసర్వేలో వాళ్ళ పేరుని రాయించుకున్నారు. దానికోసం మనం ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి అపీల్ చేస్తే వాళ్ళు మ్యూటేషన్ పెట్టడానికి ప్రయత్నం చేస్తే ఇది హైకోర్టులో వేశారు. స్టేటస్ కో నడుస్తుంది. వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు కౌంటర్ వేశారు, నేను కౌంటర్ వేశాను. దాని మీద ఏంటంటే ఈరోజు హెచ్చరిక బోర్డు పెట్టి పొలంలో పాతారు. ఆ బోర్డు మేము తీసాం. దాని మీద దాడి చేశారు. మేము ఆ బోర్డు తెచ్చి వాళ్ళ ఇంటికి పడేసామండి. పడేసిన తర్వాత వాళ్ళు మనకి తిట్టడము మీద పడడం చేశారు. మనం కూడా అటాక్ ఇచ్చాం. ఇచ్చేవాడండి. నాకు గత 4 సంవత్సరాలు బట్టి ఇవ్వట్లేదు. ఏమి ఇవ్వట్లేదండి. మరి నేను ఇవ్వను. కరాఖండ్గా చెప్పిన తర్వాత అంటే అమ్మ టెక్కల్ కోర్టులో మెయింటెనెన్స్ కేసు వేసింది సార్. కేసు నెంబర్ 10/23. ఆ కేసులో నేను పెంచవలసిన బాధ్యత నాకు లేదని స్టేట్మెంట్ ఇచ్చాను సార్. అన్నయ్య పెట్టా దాని మీద ఏంటంటే మరి నా తల్లి నాకు పుట్టలేదని కోర్టులు చెప్పినప్పుడు నా పొలం నష్టపెట్టాలి కదా అని పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళినా ఎవరు న్యాయం చేయలేదండి. అప్పుడు ఆవిడ విజయవాడ హైకోర్టుకి వెళ్ళింది సార్. హైకోర్టు నుంచి స్టేటస్ క్యూ వచ్చిందండి. లాయర్ ఆదేశాల మేరకు ఏమంటే కోర్టు ఆదేశాల మేరకు నోటీస్ బోర్డు పెట్టమన్నారండి. నిన్న సాయంత్రం అమ్మ వెళ్ళి నోటీస్ బోర్డు పొలాన పెట్టుకుందండి. తెల్లవారులు వేసేంటే నేను శివాలయానికి వెళ్ళి వచ్చిన లోపు నోటీస్ బోర్డు ఎవరి పొలాన్ని మీరు పాతారనే తండ్రి కొడుకులు ఇద్దరు పిట్ట జానకి రామయ్య, పిట్ట నవ్యక్రాంత్ అనే తండ్రి కొడుకులు ఇద్దరు ఫుల్ డ్రింక్స్ చేసి కొడవలతో నా ఇంటి మీద దాడి చేసి నా పిల్లం నరికాను రండి. ముందు అమ్మ కొట్టబోయినారు. నా పిల్లం అడ్డుపోయగానే ఆవిడకేమంటే చాలా ఘోరంగా దెబ్బలు తగిలినాయి. ఆ తర్వాత నేను గుడి నుండి వచ్చేసరికి గొడవ అవుతుంటే నేను అడ్డుకుంటానికి నాకు ఎక్కడ మొత్తం ప్రత్యక్షం చూడండి సార్. నాకు మొత్తం ఎక్కడ ఎన్ని దగ్గర 8-10 గుట్లు పడవలు అంటే మా ఇద్దరికి చనిపోయాలనే ప్లాన్ చేసి వాళ్ళు వచ్చినారు సార్. ఊరు పెద్దలు కూడా వాడికి సపోర్ట్ చేస్తారు. అన్యాయంగా సపోర్ట్ ఇచ్చేసి న్యాయం చేయండి, నా తల్లికి నాకు న్యాయం చేయండి. లేకపోతే మా ఊర్లో వాళ్ళు బతకనేవారండి. వాళ్ళు రౌడీలు తిరుగుతాను సార్. ఎందుకంటే నా బాధ ఇంకే ప్రశాంతమైన 10,000-12,000 రూపాయలు సెక్యూరిటీగా డ్యూటీ చేసుకుని నా పిల్లలు పెంచుకుంటానండి. ఈ రోజు